హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న మ్యాటర్ ఏంటంటే ఇన్స్టాలో ఒక రీల్ చూసాను అనమాట. దాంట్లో ఏముందంటే 100 రూపీస్ రేట్ మీద గాంధీజీ బొమ్మ ఉంటుంది కదా, దాని బదులు శివాజీ మహారాజుది, ఛత్రపతి శివాజీ మహారాజుది దాని మీద ప్రింట్ చేసి ఉందన్నమాట. అంటే ప్రింట్ చేసి అంటే గవర్నమెంట్ వాళ్ళు ప్రింట్ చేయలేదు, మన అంటే ఇట్లా ఫేస్ డ్రాయింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలా డ్రాయింగ్ చేసి పెట్టారనమాట. పెట్టడం వల్ల దాని కింద నీ కామెంట్ చదివిన అనమాట. ప్రతి ఒక్క కామెంట్ చాలా అంటే చాలా హైలైట్గా ఉన్నాయి అనమాట, మస్తున్నాయి. ఈ దీంట్లో చాలా అంటే చాలా సగానికి సగం ఏముందంటే, గాంధీజీ బొమ్మ ఎందుకు పెట్టాలి, ఇంత కష్టపడి మన కోసం ఇంత ఆరాటపడి ఇంత ముందు స్థాయిలో ఇంత కష్టపడ్డాడు కదా, ఛత్రపతి శివాజీది ఎందుకు పెట్టకూడదు అని ఆలోచన కొంతమందికి వచ్చింది. దాంట్లో కూడా మెసేజ్ బాక్స్లో చూస్తే అన్ని కామెంట్స్లో సగానికి సగం ఛత్రపతి శివాజీది కూడా ప్రింటింగ్ చేస్తే బాగుండు అనే ఆలోచన ద్వారా ఉన్నాయన్నమాట. లైక్స్ చాలా అన్ని అదేమంటారు ఓటింగ్ ఎక్కువ. ఓటింగ్ల ప్రకారం చూస్తే ఛత్రపతి శివాజీకే ఎక్కువ ఓటింగ్ ఉందన్నమాట గాంధీజీ కంటే. ఎందుకంటే గాంధీజీ ఏం చేశాడు, అన్నిటికీ శాంతి ప్రశాంతంగా ఉండాలి, నిమ్మలంగా మాట్లాడాలి, నిదానంగా ఉండాలి అని, అదే కళ్ళతో చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు అనే విషయంలో ఉన్నాడు కాబట్టి ఇట్లా ఉందని అనుకుంటారు. కానీ ఆ రోజుల ఏమంటారు ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, మళ్ళీ పోతే అంబేద్కర్ కానీ, మళ్ళీ పోతే ఛత్రపతి శివాజీ గారు కానీ, ఇంకా చాలామంది ఉండరు, చెప్పలేము. కానీ ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇంత కష్టపడి ఇంత చేస్తే మళ్ళీ వాళ్ళ ఫోటో ఎందుకు పెట్టలేదు, నాకు కూడా ఒక డౌట్ ఇప్పుడు. ఎందుకంటే ఆ రోజు ఆ గాంధీజీదే ఫోటో వేయాలని ఏముంది. ఇప్పుడు 100 రూపాయల నోట్లు కాంచి 500, 1000 రూపాయల నోట్ల దాకా చాలా నోట్లు ఉన్నాయి కదా, ఆ నోట్లల్లో తలా ఒక ఫోటో వేస్తే కూడా ఈరోజు ఈయన ఒకప్పుడు అది చేసేవాడంట, అట్లా చేసి ఇట్లా రాజ్యాన్ని తెప్పించాడంట, ఇట్లా గొడవ వచ్చిందంట, అది ఇదని కొంచెం గొడవ తగ్గించిండంట. ఇప్పుడు గాంధీజీ గురించి చెప్పుకుంటానికి ఆ ఫోటో చూడగానే అయ్యో గాంధీజీ ఆ రోజులో శాంతి శాంతి అనుకుంటా ఉండడం వల్ల ఇలా ఉంది అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ ఛత్రపతి శివాజీ ఆ రోజుల్లో చాలామందిని కొట్టడం, నరకడం, వాళ్ళు శత్రువులు మీద పడ్డప్పుడు ఏం చేస్తాడు, మనమైనా ఎవరైనా ఒక మాట అంటే ఊకోం కదా, కట్టేసుకోనమైనా కొడతాం. అసలు ఆ ఛత్రపతి మహారాజు అంత స్థాయిలో ఉన్నా కానీ ఆయన అంత ఫిజికల్గా ఎంత స్ట్రెయిన్ అయిందో తెలియదు. కానీ ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది అంటే గాంధీ వల్ల అనుకోవాలో, లేకపోతే ఛత్రపతి శివాజీ మహారాజులు ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల వచ్చింది అనుకోవాలో తెలియదు. నా ఓటింగ్ కూడా సగానికి సగం మాత్రం శివాజీ ఛత్రపతి మహారాజుకి పడాలి. ఆ లోటు మీద కూడా తల ఒక్కరి బొమ్మ ఉండాలి అని నా యొక్క అభిప్రాయం. సరేనా? బాగుంటే లైక్ చేసి కామెంట్ చేయరు. బాయ్.